చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. చూడండి, ఈ మాట ఎవరు పలికేరు అంటే యేసు ప్రభువారు పలికారు. అసలు ఏ సందర్భంలో పలికారు అనే మాటలు మనం మాట్లాడుకుంటే, ఏమండి, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాల్లో ఆయన సువార్తను చెబుతూ ఉండేవారు. దేవుని యొక్క రాజ్యపు ఆ వార్త అందరికీ ప్రకటిస్తూ ఉండేవారు ఆయన. అంతేకాకుండా ఎవరైనా ఆయన దగ్గరికి రోగాలతో వచ్చిన, దెయ్యాలు పట్టి వచ్చిన ప్రతి రోగాన్ని ఆయన బాగు చేసి, ప్రతి దెయ్యపు ఆ శక్తులను బంధించి విడుదల చేసి ప్రతి ఒక్కరిని బాగు చేసి పంపిస్తూ ఉండేవారు ఆయన. ఆ దినాల్లో అనేక మంది యేసు ప్రభు వస్తూ ఉన్నారు అని అంటే చాలామంది ఆయన దగ్గరికి వచ్చేస్తూ ఉండేవారు. ఆయన చెప్పే మాటలని వింటూ ఉండేవారు. ఆయన చెప్పే బాధ విని ఎందరో రక్షణలోనికి వస్తూ ఉండేవారు. ఇలాగున యేసు ప్రభువారు ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేసారు. ఆయన్ని ఒక పెంకుటి ఇంట్లో పెట్టారండి. ఆ ఇంటి ముందర ప్రజలంతా ఎందరో చాలామంది ఆ ఇంటి ముందర ఉన్నారు. అయితే ఆ గ్రామంలో ఒక నలుగురు వ్యక్తులు మాట్లాడుకుని, అరే, మనోడు మనకు బాగా స్నేహితుడు కదా, ఇతగాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా బాగుపడతాడు. ఇతను ఏ స్థితిలో ఉన్నాడు అంటే కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీదే అలా పడుకుని ఉన్నాడు. అంటే పక్షవాతము అనే వ్యాధి వచ్చిందన్నమాట. ఇతను తీసుకెళ్తే యేసు ప్రభు దగ్గరికి ఖచ్చితంగా బాగుపడతాడు అనే విశ్వాసము కలిగి ఆ నలుగురు 4 పక్కల మంచాన్ని పట్టుకుని ఆ వ్యక్తిని మోసుకుంటా వచ్చారండి. తీరా ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వెళ్ళడానికి దారే లేదు, ఎందరో మనుషులు ఉన్నారు కాబట్టి. మీరు గ్రహించండి, వీళ్ళు ఏం చేశారంటే, అరే, ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదా, ఇక లోపడున్న ఆ ఇంట్లో ఉన్న యేసు ప్రభు దగ్గరికి కూడా తీసుకెళ్తే మనం ఖచ్చితంగా బాగు చేస్తాడు యేసు అని విశ్వాసం కలిగి ఈ నలుగురు ఏం చేశారంటే ఇంటి పై కప్పు అంటే పెంకులు తీసి ఈ మంచాన్ని పైనుండి కిందకి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో లోపలికి దించారండి. యేసు ప్రభు ముందర అలా మంచం కిందకి దిగుతూ ఉంటే మంచాన్ని చూశారు, మంచం మీద ఉన్న ఆ వ్యాధి కలిగిన ఆ వ్యక్తిని చూశారు. కానీ దీనికన్నా ముఖ్యమైనది ఆ మంచాన్ని తీసుకొచ్చారే, ఆ నలుగురిలో ఉన్న విశ్వాసాన్ని తేటగా యేసు ప్రభు వారు చూసి ఆ రోగితో ఒక మాట అన్నారు, ఇదిగో మనుష్యుడా, నీ పాపాలని క్షమించాను, నీ మంచము నువ్వు పట్టుకుని వెళ్ళిపో అని చెప్పారు. అంతే, వెంటనే రోగం పోయింది. ఆ వ్యక్తి మంచాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. అంతే, యేసు ప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేశారు. అయితే నేను అంటాను, ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఒక పదాన్ని తీసుకుంటా ఉన్నాం. ఏంటి? ఒక మాటను తీసుకుంటా ఉన్నాం. ఏంటది అని మనం ఆలోచన చేస్తే, నా నలుగురిలో ఉన్న విశ్వాసాన్ని చూసి అక్కడ కార్యం చేశారు యేసు ప్రభువారు. ఆ రోగాన్ని వెళ్ళగొట్టారు. మీరు ఆలోచించండి, విశ్వాసము మనలో ఉంటే రోగాలు పోతాయి. ఆ నలుగురిలో విశ్వాసం ఉంది. ఆ మంచం మీద పడుకున్న ఆ వ్యక్తిలో ఉన్న రోగాన్ని దేవుడు వెళ్ళగొట్టేసాడు. విశ్వాసం ఉంటే రోగాలు పోతాయి. గ్యాస్ ఉందా, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఒంటిలో అనేక రోగాలు, దీర్ఘకాలపు వ్యాధులు, షుగర్ కానీ, లేకపోతే బీపీ కానీ, లేకపోతే ఇంకా ఇలా మాట్లాడితే ఎన్నో రోగాలు, కిడ్నీ కంప్లైంట్లు, లేకపోతే హార్ట్ కంప్లైంట్లు, లివర్ కంప్లైంట్, ఇలాగున అనేక మంది బాధపడతా ఉంటారు. నేను అంటాను ఒకటే, నీలో విశ్వాసం ఉంటే ఆ రోగము బయటికి పోతుంది. నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉంటే ఆ రోగం పోతుంది అని దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా,
అతడు సంఘపు పెద్దలను పిలిపించుకొనవలెను. తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూడండి, మనకి ఏ మాట అవసరం? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసుకుంటారో, ఆ రోగం ఏమైపోద్ది? పోతుంది. మనం చేసుకుంటే మనలో ఉన్న రోగం పోద్ది. ఏమండి, ఇంకొకరికి ప్రార్థన చేస్తే వారిలో ఉన్న రోగం పోతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నీలో విశ్వాసం ఉందా? అయితే రోగం పోతుంది. ప్రార్థన చేసుకో. నీ కుటుంబంలో ఉన్నాయా రోగాలు? ప్రార్థన చేయి విశ్వాసంతో, రోగం పోతుంది. నీలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తారు ఆయన. విశ్వాసం ఉంటే రోగములు పోతాయి. మన మొదటి మాటది, విశ్వాసం ఉంటే రోగములు పోతాయి. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏవండి దేవుడు కార్యములు చేస్తారు. నేను దీవించబడతా, నేను హెచ్చింపబడతా, నేను వ్యాపారం చేస్తా, ఒక వృద్ధిలోకి వెళ్తా, నేను ఇలాగన ఏ వ్యక్తి అయితే విశ్వాసం కలిగి ఉంటాడో, అతడు ఎలాగైతే నమ్మిక కలిగి ఉన్నాడో ఆ నమ్మిక చొప్పున దేవుడు కార్యం చేస్తారు. నీలో విశ్వాసం ఉంటే ఎంత ఎత్తునకైనా ఎదగచ్చు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మేవానికి సమస్తమును సాధ్యమే. కొన్న సమస్తమును. కాబట్టి దయచేసి ఉద్యోగం కావాలా? విశ్వాసముంచు. వ్యాపారం బాగా వర్ధిల్లాలా? విశ్వాసముంచు. నీలో ఉన్న రోగం పోవాలా? విశ్వాసముంచు. ఇలాగున నీకు ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో విశ్వాసముంచు. కార్యాలు దేవుడు చేస్తారు. ఇలాగ ఏ వ్యక్తి అయితే విశ్వాసం కలిగి నడుస్తాడో ఆ వ్యక్తి దేవుని చేతిలో బహుబలంగా వాడబడతాడు. దేవుడు చేసే కార్యములు ఎన్నో పొందుకుంటాడు. తాను అనుకున్నది సాధిస్తాడు. ఇలా ఉన్నామా మనం? ఇలా ఉండాలి. ఇలా ఉంటే మన జీవితాలు బాగుంటాయి. ఏదైనా ఒకటి ప్రార్థన చేసామా, దేవుడు చేస్తాడు అని పరిపూర్ణంగా నమ్మే వ్యక్తులుగా మనం ఉండాలి. మనము నమ్మితే దేవుని కార్యములు చూస్తాం. మనం నమ్మాలి. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. మనం నమ్మే వ్యక్తులుగా ఉన్నామంటారా? ఉండాలి. ఆయన కార్యాలు చూడాలి అంటే నమ్మాలి. ఆయన కార్యాలు చూడాలి అంటే విశ్వసించాలి. ఆయన కార్యములు చూడాలి అంటే ఆయనతో సహవాసం చేస్తున్న వారయుండి నమ్మిక విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా మనము కార్యములు చూస్తాం. అలా ఉన్నామంటారా? ఉండాలి. అందుకే ఏమంటుందో మూలవాక్యం? ఆయన వారి విశ్వాసమును చూసి ఆ కార్యం చేశారు. ఆయన యేసయ్య మనుషులు చూడలేదు, మనుష్యుల్లో ఉన్న విశ్వాసాన్ని చూశారు ఆయన. నీలో విశ్వాసం ఉంటే నీకు కార్యం చేస్తారు. ఇంకొకరిలో విశ్వాసం ఉంటే ఆ వ్యక్తికే కార్యం చేస్తారు. ఆయనకి జరిగిపోతున్నాయండి కార్యాలు, ఆమెకి జరిగిపోతున్నాయండి కార్యాలు, నాకేం జరగట్లేదండి అంటే వారిలో విశ్వాసం ఉంది, వారికి దేవుడు కార్యములు చేస్తూ ఉన్నారు. నీలో విశ్వాసం ఉంటే నీకు కార్యం చేస్తారు ఆయన. అసలు విశ్వాసం ఎలా పెరుగుద్దండి? వాక్యం వినుట వలన పెరుగుద్ది. వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉండాలి, వాక్యాలు చదువుతూ ఉండాలి, దేవునితో ఎక్కువగా సహవాసం కలుగుంటే నీలో విశ్వాసము పెరుగుద్ది. అది ఎంతగా పెరుగుతుందో నీకు అంత మంచిది. భక్తి అంత సులువుగా ఉంటుంది. అనేక కార్యములు జరుగుతూ ఉంటాయి, దేవునికి దగ్గరైపోతాయి. చూడండి, ఒక మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము కలుగుంటే రోగములు పోతాయి. ఇంకా మనం చూసినట్లయితే ఆ భక్తుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాసం గురించి మనకు కనిపిస్తుంది. అలాగే మార్కు సువార్త 16-17లో కూడా మనకు కనిపిస్తుందండి.
మీరు తర్వాత చూడండి, ఆ వచనాలు చాలా చక్కగా విశ్వాసం గురించి వ్రాయబడి ఉన్నాయి. అయితే మనము మరి రెండవ మాటలోనికి వెళ్దాం. చూడండి, పౌలు గారు రాసిన పత్రిక రోమా 3వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ఇలాగుంది, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. చూడండి ఈ మాట ఎంత బాగుందో. ఈ మాట ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి బోధిస్తూ పత్రిక ద్వారా మాట్లాడుతూ అంటున్నారు కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎలాగట? మనం చేసే క్రియలను బట్టి కాదు, దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం మనం. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. మనలో విశ్వాసం ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతి అంటే 2 రకాలు మనందరికీ తెలుసు. ఒకటి మన నీతి, రెండవది దేవుని యొక్క నీతి. మన నీతి ఎలాగొస్తుంది? ఏవో మంచి కార్యాలు చేస్తే, బట్టలు లేవా వారికి బట్టలు ఇస్తే, భోజనం లేదా వారికి భోజనం పెడితే, ఇలాగను మంచి కార్యాలు చేస్తే మనకు నీతి కలుగుద్ది. ప్రార్థన చేస్తున్నామా? నీతి కార్యం నీతి కలుగుద్ది. ఉపవాసం చేస్తూ ఉన్నామా? నీతి కార్యం నీతి కలుగుద్ది. ఇలాగున నీతి కార్యములు చేస్తూ ఉంటే మనకు నీతి కలుగుద్ది. కానీ దేవుని రాజ్య విషయానికి వచ్చేసరికి మన నీతి మురికి గుడ్డలతో సమానం. ఎందుకు పనికిరాదు. మన భాషలో చెప్పుకోవాలంటే 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. మరి ఇంకెందుకంటే మంచి కార్యాలు చేయటం అని అంటే, మంచి కార్యాలు చేయటం వల్ల దానివల్ల ప్రతిఫలం వస్తుంది, దానివల్ల దేవునికి మహిమ వెళ్తుంది. మంచి కార్యాలు చేసామా దేవుడు మనల్ని ఏం చేస్తారట? దీవిస్తారు ఆయన. ప్రతిఫలం అంటే అర్థం ఏంటి? దీవిస్తారు ఆయన. కాబట్టి మనము మంచి కార్యాలు చేయాలి, దాన్ని బట్టి మనకు నీతి కలుగుద్ది. మంచిదే, మనం నీతిగా ఉంటాం. కానీ దేవుని యొక్క నీతి వేరు. దేవుని యొక్క నీతి మనల్ని ఏం చేస్తుందట? నీతిమంతులుగా తీరుస్తుంది. ఈ నీతి దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ నీతి ఎలాగొస్తుంది? దేవుని యొక్క నీతి, మన నీతి మంచి క్రియలు చేస్తే వస్తుంది. కానీ దేవుని యొక్క నీతి విశ్వాసము వలనే వస్తుంది. నీలో విశ్వాసం ఉంటే దేవుని యొక్క నీతి నీకు కలుగుద్ది. దేవుని యొక్క నీతి నీకు కలిగితే నీవు దేవుని యొక్క రాజ్యపు సంబంధివే. ఉందా విశ్వాసం? ఉండాలి. కాబట్టి దయచేసి మన రెండవ మాట ఏమాటనంటే, విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతా. విశ్వాసం ఉండాలి. భక్తిలో మూలమైనది ఏది అంటే విశ్వాసమే. విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి ప్రయాణం చేయడు. ఇప్పుడు విశ్వాసం లేకుండా యేసు ప్రభు వారికి కానుకిస్తామా? విశ్వాసం లేకుండా దేవుని యొక్క ఆలయానికి వచ్చి కూర్చుంటామా? విశ్వాసం లేకుండా ఉపవాసం చేస్తామా? విశ్వాసం లేకుండా దేవుని కార్యం ఏదైనా చేస్తాం మనం? ఒక ప్రార్థన చేయాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఆలయానికి రావాలన్నా, ఉపవాసం చేయాలన్నా, దేవునికి దశంభాగం ఇవ్వాలన్నా, యేసు మీద విశ్వాసం లేకుండా ఎలా చేస్తాం మనం? ఆ కార్యములు చేయలేం. కాబట్టి అంటే అందరికీ ఉంది విశ్వాసం అని మనకు తెలుస్తూ ఉంది. కానీ ఆ విశ్వాసం వేరే. మనకి ఏ విశ్వాసం ఉండాలి అంటే నిలకడ కలిగిన విశ్వాసం ఉండాలి. అందరికీ సాధారణంగా విశ్వాసం ఉంది, కానీ ఈ విశ్వాసం శ్రమలు రాగానే పడిపోతూ ఉంటుంది. కొంతమందికి ఈ విశ్వాసం శోధన రాగానే పడిపోతుంది. ఈ విశ్వాసం నిందలు రాగానే పడిపోతుంది. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, శోధన వచ్చినా మన విశ్వాసము నిలబడే ఉంటే ఆ విశ్వాసము మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి నిలకడ కలిగిన విశ్వాసము మనము కలిగి ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఉందంటారా? ఉండాలి. లేకపోతే అగ్నిగుండానికే, ఉంటే దేవుని రాజ్యానికి. ఇక్కడ కార్యాలు పొందుకుంటాం, ఇక్కడ దేవుని బిడ్డగా జీవిస్తాం. చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్తాం.
ఈ విశ్వాసం ఉంటే, నిలకడ కలిగిన స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉంటే ఏవండి, మనం ఇక్కడ దీవించబడతాం, అక్కడ దీవించబడతాం దేవుని యొక్క రాజ్యంలో. దయచేసి ప్రతి ఒక్కరూ మనం ఎలాగుండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం, ఏవండి ఒక చిన్న పాపటండి ఏవండి మరి ఒక ఆలయానికి వెళ్ళింది. ఆ పాస్టర్ గారు అన్నారు, అరే మన ఉపవాస కూటాలు రేపటి నుండే మీరంతా కూడా చక్కగా సిద్ధపడి రండి. ఈ 3 రోజులు కూడా మన అంశం ఏంటంటే మరి వర్షం కురవాలి అని మనం ప్రార్థన చేయాలి. దాదాపుగా మనకు వర్షాలు కురిసి 3 సంవత్సరాలు అవుతుంది కదా. మనం ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని ఇస్తారు అని ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి అని సంఘానికి ప్రకటించారు ఆయన. ఒకరోజు మొదలయ్యింది ఉపవాస కూటాల మొదటి రోజు. అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు అయిపోయింది. 2వ రోజు మొదలయ్యింది. ఆ రోజు కూడా అయిపోయింది. 3వ రోజు ఏవండి మరి సంఘం అంతా లాస్ట్ కూడికకు వస్తూ ఉన్నారండి. ఇక ఆ రోజు పాటలు, వాక్యం, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేసి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అయితే అందరూ విశ్వాసులు వస్తూ ఉన్నారు. ఆ విశ్వాసంలో ఒక చిన్న పాప ఏమండి గొడుగు పట్టుకుని వస్తూ ఉందని. అందులో పెద్దోళ్ళు అన్నారు, ఏ అమ్మాయి ఏంటది గొడుగు తెస్తా ఉన్నావు, ఎండ చూసో ఎలా కాస్తా ఉందో, ఈ ఎండలో నీకు గొడుగు దేనికి అని అంటేనండి మరి పాస్టర్ గారు చెప్పారు కదా, మరి లాస్ట్ రోజు వరకు మనం ప్రార్థన చేస్తే మరి దేవుడు వర్షాన్ని కురిపిస్తారు అని అన్నారు కదా. మరి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం, మన ప్రార్థన అన్న దేవుడు మరి వర్షాన్ని కురిపిస్తారు కదా, అప్పుడు వచ్చేటప్పుడు మరి గొడుగు కావాలి కదా అని అన్నారు అని చెప్పింది అమ్మాయి. అలా చెప్పగానే వీళ్ళంతా కూడా నవ్వుకుని, ఇంత ఎండ కాస్తా ఉంటే వర్షం వస్తుందా, ఎక్కడొస్తుంది అని నవ్వుకుని, సర్లే చిన్న పాప కదా తెలియదు అని అనుకుని ఏమన్నా అందరూ మొత్తం మీద ఆలయానికి నడిచి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళారు, పాటలు జరుగుతూ ఉన్నాయి, సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. తర్వాత మరలా ఏవండి మరి వాక్యాన్ని పాస్టర్ గారు చెప్పారు, వాక్యం అయిపోయింది, ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. అప్పుడు అందరికీ భోజనాలు పెడతా ఉన్నారు. ఈ భోజనాలు జరుగుతూ ఉంటే మబ్బట్టిందని. ఈ భోజనాలు జరుగుతూ ఉండగానే చినుకులు పడుతూ ఉన్నాయండి. ఈ భోజనాలు అయ్యే లోపు ఒక మంచి మోపైన వర్షం కురవటం మొదలుపెట్టి కురుస్తూ ఉందండి. భోజనాలు అయిపోయాయి. వర్షానికి అందరు ఆలయంలోనే ఉన్నారు, బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈలోగా ఈ చిన్న పాప వచ్చి గొడుగు తీసుకుని గొడుగు వేసుకుని ఆ పెద్దవాళ్ళు వైపు చూసి, నేను అన్నానా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, వచ్చేటప్పుడు వర్షం కురుస్తుంది కాబట్టి గొడుగు తెచ్చుకుంటున్నాను అని నేను అన్నాను కదా, నేను వెళ్ళిపోతున్నాను వర్షంలో, మీరు ఎలాగొస్తారట అని చెప్పేసి ఆ చిన్న పాప గొడుగేసుకుని వర్షంలో నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన దీన్ని బట్టి సంఘం అంతటికి విశ్వాసం ఉందా? ఈ చిన్న పాపకి విశ్వాసం ఉందా? ప్రార్థన అయితే సంఘం అంతా చేశారు, ప్రార్థన అయితే పాస్టర్ గారు పాస్టమ్ గారు కూడా చేశారు, ప్రార్థన అయితే సంఘ పెద్దలంతా చేశారు. కానీ ఈ చిన్న పాపకు ఉన్న విశ్వాసం సంఘానికి లేదు, సంఘ పెద్దలకు లేదు, పాస్టర్ గారికి పాస్టమ్ గారికి కూడా లేదు. ఇటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నిలకడ కలిగిన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఈ అమ్మాయిలో ఉన్న విశ్వాసం అండి దేవుని యొక్క నీతిని తీసుకొచ్చే విశ్వాసం. ఇది క్రియల్లో విశ్వాసము నిలబడి ఉండాలి, శ్రమలలో విశ్వాసము నిలబడి ఉండాలి, శోధనలో విశ్వాసము నిలబడి ఉండాలి, ఇబ్బందుల్లో విశ్వాసము నిలబడి ఉండాలి. ఎవరైతే ఇటువంటి స్థిరమైన నిలకడ కలిగిన విశ్వాసము కలిగి ఉంటారో వారండి నీతిమంతులుగా తీర్చబడతారు. మన రెండో మాట ఏంటి? ఎవరిలో విశ్వాసం ఉంటుందో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మొదటి మాట విశ్వాసం ఉంటే రోగంలో పోతాయి. రెండో మాట విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం మనం. ఇక మూడో మాటలోకి వెళ్దాం చూడండి.
పౌలు గారు రాసిన పత్రిక గలతీ 3వ అధ్యాయము 24వ వచనం. అలాగునే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం. ఈ 3 వచనాల్లో మనకి మరి విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడతాము అనే మాట వ్రాయబడి ఉందండి. అంతేకాకుండా మనకున్న సమయాన్ని బట్టి 3వ మాటలో కూడా వెళ్దాం. చూడండి, గలతీ 3:9 ఒకసారి అందరూ చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చూడండి, అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. అబ్రహాము దీవించబడ్డాడు. ఎవరైతే అబ్రహాముతో పాటు దీవించబడాలో వారు విశ్వాసం కలిగి ఉండాలట. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి మనలో విశ్వాసం ఉందా? మనం ఏం చేయబడతాం? ఆశీర్వదింపబడతాం. కాబట్టి మనలో విశ్వాసం ఉండాలి. ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనలో విశ్వాసం ఉంటే ఏం చేయబడతాం? ఆశీర్వదింపబడతాం. 1, విశ్వాసం ఉంటే రోగములు పోతాయి. 2, విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. 3, విశ్వాసం ఉంటే ఆశీర్వదింపబడతాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని గూర్చిన విశ్వాసం ఉండాలి. నా దేవుడు గొప్ప దేవుడు, ఈ శ్రమలను ఏమీ చేయవు, నా దేవుడు ఉన్నతమైన వాడు, వస్తాడాయన, చేస్తాడాయన, కార్యములు చేసి నన్ను హెచ్చింపజేస్తాడాయన, ఈ బంధకాలన్నీ కూడా తెగ్గొడతాడాయన, నా బంధకాలన్నీ కూడా మరి తెగ్గొట్టి నాకు విడుదల కలగజేస్తాడాయన. ఇలాగున ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం కలిగి ఉండాలండి. విశ్వాసం కలిగి ఉంటే మనకు విడుదల వస్తుంది, శ్రమల నుండి విడుదల వస్తుంది, అప్పుల నుండి విడుదల వస్తుంది. విశ్వాసం ఉంటే మనకు విడుదల వస్తుంది. ఎందులో బందీ అయిపోయాం? ఆ బంధకాలన్నీ కూడా దేవుడు తెగ్గొట్టాలా? ఎందులో ఇరుక్కుపోయాం మనం? ఎందులో బందీ అయిపోయి బాధపడతా ఉన్నాం? అవన్నీ కూడా విడుదల రావాలి అంటే విశ్వాసం ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక వేటగాడండి అడవిలోనికి వెళ్ళాడు. ఆ ఉచ్చులు పెట్టాడు. ఉచ్చులు అంటే మనందరికీ తెలుసు కదా, పెట్టలన్నీ కూడా మరి అలా తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చి ఆ ఉచ్చుల్లో కాలు పెట్టింది అంటే ఆ ఉచ్చు బిగుసుకుపోతుందండి. ఇక అక్కడ ఉండిపోద్ది. ఆ పక్షి కానీ పిట్ట కానీ ఏదైనా అక్కడ ఉండిపోతుంది. అది ఉచ్చులన్నీ పెట్టాడు. ఈ ఉచ్చులు పెట్టి దూరంగా వెళ్ళి కూర్చుని ఉన్నాడు. ఈలోగా రామచిలక వచ్చిందండి మేత తినడానికి. ఆ మేత తినడానికి వచ్చి సరిగ్గా కాలు ఉచ్చులో పెట్టిందండి. పెట్టగానే టక్మని బిగుసుకుపోయింది. వేటగాడు చూసి గబగబా వచ్చాడు. రాగానే ఆ రామచిలకను తీసి బొట్లో వేసాడు. ఈ రామచిలక లోపల బాధపడతా ఉంది. అరే, మేత తినడానికి వచ్చాను నేను, తీరా చూస్తే నన్ను పట్టుకుని వేటగాడు బొట్లో వేసాడు. ఇక నా పని అయిపోయింది, నేను బందీ అయిపోయాక నాకు ఇక చావు వచ్చేసింది అని ఈ రకంగా బాధపడతా బొట్లో పాపం ఏడుస్తూ ఉందండి. ఈలోగా వేటగాడు ఉచ్చులన్నీ తీసేసి ఈ బొట్టట్టుకెళ్ళి అమ్ముకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేన్ని? బొట్లో ఉన్న రామచిలకను అమ్ముదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈలోగా జాతకాలు చెప్పేవాడు ఎదురుపడ్డాడు. అడుగుతూ ఉన్నాడు జాతకాలు చెప్పేవాడు, ఈ చిలక నాకు ఇస్తావా అని అన్నాడు. అరే, 500 ఖర్చు అవుద్దాం మరి అని అన్నాడు. అరే, రామచిలక గట్టిగా ఎంత ఉంటుంది? 50 ఉంటుంది, 100 ఉంటుంది, కానీ 500 అని అన్నాడు. 500 నీకు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు అంటే మొత్తం మీద జాతకాలు చెప్పేవాడు 500 ఖర్చు పెట్టి ఆ చిలక తీసుకున్నాడు. ఆ చిలకను ఇంటికి తీసుకెళ్ళి దానికి అన్ని చక్కగా నేర్పించి ఒక పంజరంలో పెట్టి మరి దానికి జాతకాలు అవి చెప్పించడం, అలాగున మంచిగా తనకి ఎలాగైతే ఉపకారమో అలా మార్చుకున్నాడు ఆ చిలకను. ఇలా జీవితం వెళ్తూ ఉంది. ఒక రోజున ఒక ధనవంతుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఈ జాతకాలు చెప్పేవాడిని అలాగే రామచిలకను చూసి ఆగాడు. ఆగేసరికి ఈ రామచిలక ధనవంతుని చూసింది. అరే, ఇతనేం చేస్తాడో నా దగ్గరికి వస్తూ ఉన్నాడు,
జాతకాలు చెప్పేవాడేమో పంజరంలో బంధించేసి నన్ను వాడుకుంటా ఉన్నాడు, నన్ను ముందర పెట్టి ఇతగాడు బ్రతికేస్తూ ఉన్నాడు, ఆ వేటగాడేమో ఇతనికి అమ్మేశాడు, ఇతనేమో నన్ను ఏం చేస్తాడో, మరి అతనికి అమ్మేస్తే ఒకవేళ అతనేం చేస్తాడు అన్నట్లుగా ఇలాగ ఆలోచన చేస్తూ ఉంది. ఈలోగా ధనవంతుడు దగ్గరికి వచ్చి ఏవయ్యా ఈ చిలకను ఇలా బంధించావు, పాపం కదా అని అన్నాడు. అదేంటంటే నేను బ్రతకాలి కదా మరి అని అన్నాడు. ఓ పంచే, నీకు 5,000 ఇస్తాను, ఈ చిలకను నాకు ఇచ్చే ఆ పంజరంతో పాటు అని అన్నాడు. 5,000 ఇస్తారా? 500 కొనుక్కున్నాను నేను, ఇచ్చేస్తానండి అని అన్నాడు. 5,000 ఇచ్చేసి ఈ పంజరాన్ని తీసుకుని కారులో పెట్టుకుని ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఊరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ పంజరం తీసి, కారులో ఉన్న పంజరాన్ని తీసి కారు మీద పెట్టాడు. ఈ రామశిలక అనుకుంటుంది, వేటగాడేమో బొట్లో వేసాడు, నా బ్రతికి అయిపోయింది అనుకున్నాను, తర్వాత తీసి జాతకాల వానికి అమ్మేసాడు, పంజరంలో పెట్టేశాడు, ఇక అందులో ఏదో అలాగా జాంకి పెడతా ఉంటే తింటా ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను, ఇక ఈ ధనవంతుడు నన్ను ఏం చేస్తాడో, చంపేస్తాడేమో అని మొత్తం మీద ఆలోచన చేస్తూ ఉంటే ఈ ధనవంతుడు పంజరం దగ్గరికి వచ్చి, ఇదిగో చిలక, నువ్వు చక్కగా బ్రతుకు, దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు కదా, ఇలాగ ఎగురుతా ఎగురుతా చక్కగా బ్రతుకు, స్వేచ్ఛగా నిన్ను వదిలేస్తూ ఉన్నాను అని ఆ పంజరంలో ఉన్న రామచిలకను బయటకు వదిలేసాడండి. ఒక్కసారిగా అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. రామచిలక ఏమొచ్చింది? విడుదల వచ్చిందని. ఇటువంటి విడుదల మనకు రావాలి అంటే మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారికి విడుదల వస్తుందండి. రామచిలక వచ్చినట్లుగా వారికి విడుదల వస్తుంది. విడుదల వచ్చిందేనంటే దీవించబడ్డట్టే, విడుదల వచ్చిందేనంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లే. విడుదలంటే అప్పులనే బంధకాలు పోతాయి, ఇబ్బందులనే బంధకాలు పోతాయి, కరువు అనే బంధకం పోతుంది. అపవాది ఏదైతే బంధించాడో ప్రతి బంధకం, రోగం అనే బంధకం పోద్ది, నిందలనే బంధకాలు పోతాయి, శ్రమలనే బంధకాలు పోతాయి. అపవాది ఏదైతే బంధించాడో దేవుడు ఆ బంధకాన్ని తెగ్గొట్టేసి విడుదల ఇచ్చేస్తాడు. విడుదల వచ్చేసిందనంటే ఇక దీవెన, ఆశీర్వాదము వచ్చేసినట్లే. విశ్వాసం ఉంటే మనము ఆశీర్వదింపబడతాం. 3 మాటలు. 1 విశ్వాసం ఉంటే రోగాలు పోతాయి. 2 విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. 3 విశ్వాసం ఉంటే ఆశీర్వదింపబడతాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసము కలిగి ఉండండి. కళ్ళు మూసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దయచేసి కళ్ళు మూసుకోండి. అంతా ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా మీరు ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు తండ్రి. విశ్వాసం ఉంటే నా తండ్రి మరి రోగాలు పోతాయన్నారు ప్రభువా. విశ్వాసం ఉంటే నా తండ్రి నీతిమంతులుగా తీర్చబడతామన్నారు ప్రభువా. విశ్వాసం ఉంటే ఆశీర్వదింపబడతాం అని బోధించారు ప్రభువా. నిజమైన తండ్రి, అటువంటి విశ్వాసము మా అందరికీ దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసం ఇదిగో ఎందరైతే వింటా ఉన్నారో, వింటున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. విశ్వాసము వలన ఎన్నో కార్యములు చూస్తాం ప్రభువా. పితరులు కూడా అన్నారు ప్రభువా, వారు విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిరి అని పౌలు గారు చెప్పారు ప్రభువా. నిజమే, మా పితరులు అయ్యా వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి రాజ్యములనే జయించారు ప్రభువా. అటువంటి విశ్వాసం మా అందరికీ దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.